అందరికీ ప్రైజ్ లార్డ్. ఈ ఉదయకాల సమయం దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానము యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 36వ వచనం. అప్పుడు యెహోవానైన నేను పాడైపోయిన స్థలములను కట్టువాడుననియు పాడైపోయిన స్థలములలో చెట్లను నాటువాడుననియు మీ చుట్టూ శేషించిన అన్యజనులు తెలుసుకొందురు. యెహోవానైన నేను మాట ఇచ్చున్నాను, నేను దాన్ని నెరవేర్తును. దేవుడి వాక్యం ద్వారా ఏం చెప్తున్నాడంటే, యెహోవానైన నేను పాడైపోయిన స్థలములను కట్టువాడననియు పాడైపోయిన స్థలములలో చెట్లను నాటువాడననియు మీ చుట్టూ శేషించి ఉన్న, అంటే మిగిలి ఉన్న అన్ని జనులు ఉంటారు కదా, వాళ్ళందరూ తెలుసుకుంటారు. యెహోవానైన నేనే మాట ఇచ్చాను కాబట్టి నేను దాన్ని ఖచ్చితంగా నెరవేరుస్తాను అని చెప్తున్నాను అన్నమాట. ఇక్కడ దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. మనంగా దేవుని ఎద్దకు రాలేదు. దేవుడు మనల్ని ఆకర్షించుకున్నాడు. దేవుడే మనల్ని ఏర్పరచుకున్నాడు. కానీ దేవుడు మనల్ని ఏర్పరచుకున్న ఆ మొదటి కొత్త దినములలో మనం ఎలా ఉన్నామంటే, చాలా విశ్వాసము, చాలా నమ్మకము. ఎట్లా అంటే భక్తి అంటే, దేవుని దగ్గరికి రావడం అంటే, దేవునితో సహవాసం అంటే ఎలా అంటే, ఇంకా సమయం సరిపోదు, గంటలు సరిపోదు. లోకంలో ఉండటానికి ఇష్టపడము, లోకస్తులతో సహవాసానికి ఇష్టపడము, లోక సంబంధమైన సినిమాలు, సీరియళ్ళు, ఇట్లా పనికిరాని చెత్త వాటికి సమయాన్ని వ్యర్థంగా ఖర్చు పెట్టడం అసలు మనకి ఇష్టమే లేదు. ఏమిటి, ఎంతసేపు వదిలితే దేవుని మందిరంలో ఉంటాం. వచ్చి కూర్చొని ప్రభువా నీ వందనములు తండ్రి స్తోత్రాలు అని చెప్పి ఆయనతో మాట్లాడడమే, ఆయనతో సహవాసం చేయడమే, ఆయనతో అన్ని విషయాలు పంచుకోవడమే. తర్వాత రాను ఏమైంది అంటే, అప్పుడు నీ కష్టం ఉందో, నీ బాధ ఉందో, నీ పరిస్థితి అట్లా ఉంది. కానీ దేవుడు ఏం చేశాడంటే, ఆ పరిస్థితుల నుంచి నిన్ను గట్టెక్కించాడనమాట. నిన్ను తప్పించాడు, నీకు రక్షణ ఇచ్చాడు, నీకు కృప చూపాడు, నిన్ను కొంచెం దేవుడు ఆశీర్వదించాడనమాట. అంటే ఆశీర్వదించాలే, నీకు కావాల్సినవి ఇచ్చేశాడు. నీ కష్టం ఉందో, బాధ ఉందో, కన్నీరు ఉందో, వాటిని తుడిచాడు, ఆయన కార్యం చేశాడు. తర్వాత అది నువ్వు పొందుకున్న తర్వాత ఏమైందంటే, నీకు సంతోషం వచ్చేసింది కదా, నీకు కావాల్సింది నీకు వచ్చేసినాయి కదా. సో దాన్ని బట్టి నువ్వు కొంచెము లోకం వైపు చూడడానికి తిరిగావు అనమాట. అంటే లోక సంబంధమైన వాటికి ఆకర్షితురాలు అయ్యావు అనమాట. కాబట్టి దేవునికి దూరంగా జరిగిపోయావు, మరలా పడిపోయినావు, పాడైపోయినావు. అందుకే దేవుడు ఇక్కడ చెప్తున్నాడు ఏమంటే, పాడైపోయిన స్థలములను కట్టువాడుననియు పాడైపోయిన స్థలములలో చెట్లను నాటువాడుననియు అని చెప్తున్నాడు. కాబట్టి మరలా నేను నిలబడాలి, మరలా నేను దేవుని దగ్గరికి రావాలి, మరలా నేను దేవునితో సహవాసం చేయాలి. కానీ ఎంత ప్రయత్నించినా కూడా నేను నిలబడలేకపోతున్నాను, నిలకడగా ఉండలేకపోతున్నాను, దేవునితో సహవాసం చేయలేకపోతున్నాను, సరిగా ప్రార్థించలేకపోతున్నాను, సరిగా వాక్యం ధ్యానించలేకపోతున్నాను. అరే నాకెందుకు ఈ దరిద్రము అని నువ్వు అనుకుంటున్నావేమో. ఇక్కడ దేవుడు చెప్తున్నాడు కదా, యెహోవానైన నేను పాడైపోయిన స్థలములను కట్టువాడుననియు పాడైపోయిన స్థలములలో చెట్లను నాటువాడుననియు అని చెప్తున్నాడు కదా. అంటే ఆయన కడితే తప్ప, ఆయన మొక్కలను నాటితే తప్ప ఉపయోగం లేదు. మనం ప్రయత్నిస్తాము, నిలబడాలని ట్రై చేస్తాము, దేవుని ఎద్దకు రావాలని, సహవాసం చేయాలని ట్రై చేస్తాము. కానీ కాదు, అది జరగదు. ఎందుకు అంటే ఆయన నిలబెట్టాలి మనల్ని, ఆయన ఆకర్షించాలి మనల్ని. అంటే ఇప్పుడు ఈ మాటలు కొంతమంది తీసుకొని ఎలా అంటే, సరేలే ఆయన ఆకర్షించాలి కదా, ఆయన నిలబెట్టాలి కదా, సరేలే మనం ఇలాగే ఉంటే పర్వాలేదు అని చెప్పి కొంతమంది కనీసం ప్రయత్నం కూడా చేయరు. మనసులో ఆ ఫీలింగ్ కూడా పెట్టుకో, అంటే ఆయన ఆకర్షించాలి, ఆయన చూసుకోవాలి కదా, ఆయన నిలబెట్టాలి కదా, కాబట్టి ఇంకా నేను ఎందుకు నేను లోకంలో ఇలాగే ఉండిపోతాను, లోకస్తులతో ఇలాగే జీవిస్తూ ఉంటాను, ఆయన ఆకర్షించినవాడు పదాంలే అని అనుకుంటారు. అట్లా చేయకూడదు. దేవుడు ఇక్కడ వాక్యం ద్వారా ఏం చెప్తున్నా అంటే, ఆయన ఆకర్షిస్తాడు, ఆయన నిన్ను పిలుచుకుంటాడు. కానీ ఎలా అంటే, ఎప్పుడు అంటే నీ హృదయంలో ఎప్పుడైతే పూర్తి స్థానం దేవునికి ఇస్తావో, ఎప్పుడైతే పరిపూర్ణంగా దేవుణ్ణి విశ్వసించి, ప్రభువా నా పరిస్థితి ఏంటి తండ్రి, ఒకప్పుడు నేనున్న ఆ మొదటి ప్రేమను కోల్పోయిన ప్రభువా, ఆ మొదటి స్థితిని కోల్పోయిన ప్రభువా, ఆ మొదటి సహవాసాన్ని కోల్పోయిన ప్రభువా, నాకు మరలా అది కావాలి తండ్రిని హృదయపూర్వకంగా ఎవరైతే అడుగుతారో, హృదయపూర్వకంగా ఎవరైతే దేవుని సహవాసం కావాలి, దేవునితో నాకు సంతోషం కావాలి, దేవుని చిత్తానుసారంగా నేను నడవాలి, నాకు అది కావాలి అని ఎవరైతే కోరుకుంటారో, అప్పుడు దేవుడు వారిని ఆకర్షిస్తాడు. అప్పుడు దేవుడు వారిని లేవనెత్తి నిలబెడతాడు. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ఆయనే కడతాడు, ఆయనే నిలబెడతాడు. అందుకే ఇది చెప్పాడు కదా, మీ చుట్టూ శేషించి ఉన్న అన్ని జనులు తెలుసుకుంటారని చెప్పి. చూడండి, మిగిలి ఉన్న అన్ని జనులందరూ కూడా చూస్తారు, చూసి పర్వాలేదు దేవుడు ఆయన నిలబెట్టాడు,
ఆయన గొప్పగా దేవుని చిత్తానుసారంగా నడుస్తున్నాడు, దేవుని ఆజ్ఞలకు లోబడుతున్నాడు, దేవుని సేవ చేస్తున్నాడు, ఇలా వాళ్ళు తెలుసుకుంటారు. ప్రైజ్ ద లార్డ్. దేవుడు దీవించడం, ఆశీర్వదించడం మొదలు పెడితే చుట్టూ ఉండే వాళ్ళందరూ కూడా తెలుసుకుంటారు. ప్రైజ్ ద లార్డ్. అలాగే కింద ఇంకా చెప్తున్నాడు, యెహోవానైన నేనే మాట ఇచ్చి ఉన్నాను, నేనే దాన్ని నెరవేరుస్తానని చెప్తున్నాడు. కాబట్టి ఆయనే మాట ఇచ్చాడు. ఏమనంటే పాడైపోయిన స్థలములను కడతానని, పాడైపోయిన స్థలముల్లో చెట్లను నాటుతానని ఆయనే మాట ఇచ్చాడు. కాబట్టి ఖచ్చితంగా ఆయనే చేస్తాడు. నువ్వు టెన్షన్ పడాల్సిన పనిలే. కానీ నువ్వు చేయాల్సిన పని ఏంటంటే హృదయపూర్వకంగా దేవుణ్ణి విశ్వసించడం, నమ్మడం, ఆయన వద్దకు రావాలి, ఆయనతో సహవాసం చేయాలి. నేను కోల్పోయిన నా మొదటి స్థితి ఏదైతే ఉందో, ఆ మొదటి ప్రేమ ఏదైతే ఉందో అది నాకు మరలా కావాలి. అలా నేను మరలా జీవించాలి. అలా నేను మరలా ఈ లోకాన్ని, ఈ లోక సంబంధించిన వాటిని విడిచిపెట్టి నా తండ్రితో నేను సహవాసం చేయాలి, నా తండ్రితో నేను జీవించాలి అని ఎప్పుడైతే నువ్వు ఆశపడతావో దేవుడు నీ ఆశను చూస్తాడు, నీ హృదయాన్ని చూస్తాడు. అప్పుడు ఖచ్చితంగా దేవుడు కార్యం చేస్తాడనమాట. కాబట్టి ఈ సమయంలో ఎంతమంది అయితే అన్నా నేను పడిపోయానన్నా, నేను దేవునికి దూరం అయిపోయానన్నా, ఏదో నామకార్థంగా భక్తి చేస్తున్నాను, వేషధారితనంగా జీవిస్తున్నానే కానీ దేవుని దగ్గరికి రాలేకపోతున్నానన్నా, దేవునితో సహవాసం చేయలేకపోతున్నానన్నా, ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు, నా పరిస్థితి ఏంటి అని అడిగే వారికి దేవుడిస్తున్న సమాధానం. ప్రైజ్ ద లార్డ్. కన్నీటితో, దుఃఖంతో వీలైతే ఉపవాసం ఉండండి, తప్పులేదు. ఉపవాసం ఉండి, ప్రభువా నా పరిస్థితి ఏంటి, నేను కోల్పోయిన ఆ మొదటి స్థితి, ఆ మొదటి ప్రేమ నాకు ఇవ్వండి, ఆ ప్రేమతో నన్ను నింపండి, మరలా నన్ను ఆ రీతిగా నూతనపరచండి. నాకు ఈ జీవితం ప్రభువా నచ్చట్లేదు, ప్రభువా నా వల్ల కావట్లేదు, ప్రభువా నేను ఇలా జీవించలేనయ్యా, నాకు సహాయం చేయండి అని అడగండి. ఖచ్చితంగా దేవుడు సహాయం చేస్తాడు. ప్రైజ్ ద లార్డ్. చూడండి, దేవుడు చెప్పాడు కదా, ఆశ గల ప్రాణాన్ని నేను తృప్తిపరుస్తానని. కాబట్టి నీ హృదయంలో ఆశ ఉంటే ఖచ్చితంగా ఆయన చేస్తాడు. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి, భయపడకండి. ఖచ్చితంగా దేవుడు కార్యం చేస్తాడు. దేవుడు కార్యాలు చేయడానికే ఇష్టపడతాడు. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి. రండి ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ, మహోన్నతుడ, సర్వాధికారి, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. వందనాలు దేవ. ఈ సమయంలోనైనా ప్రభా ఈ వాక్యము ద్వారా మరొకసారి నాతో మాట్లాడినందుకు స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాం దేవా. మీరు పాడైపోయిన స్థలములను నాయన కట్టే దేవుడు స్వామి, పాడైపోయిన స్థలముల్లో చెట్లను నాటేవారు స్వామి. కాబట్టి దేవా దయతో నేను ప్రభా మేము కూడా నేను ప్రభా మా ఆత్మీయ జీవితంలో, ఆధ్యాత్మిక జీవితంలో పాడైపోయి ఉండగా ప్రభా మమ్మల్ని కట్టండి స్వామి. దేవా మాలో నాయన ప్రభా వాక్యమనే మీ చెట్లను, వాక్యమనే విత్తనములను నాటండి తండ్రి. యేసయ్య స్తోత్రములు. మీ చిత్తానుసారమైన జీవితం మాకు అనుగ్రహించండి దేవా. మేము మొదటిలోనైనా ప్రభా ఎలా అయితే భక్తి చేసేవారమో, ఎలా అయితే ప్రేమ కలిగి ఉండేవారమో ప్రభా, ఆ మొదటి ప్రేమతో, ఆ మొదటి భక్తితో ప్రభా మమ్మల్ని నింపండి స్వామి. కార్యము చేయండి యేసయ్య. ఈ మాటలు విని ఎంతమంది అయితే నేను కూడా దేవుని దగ్గరికి తిరిగి రావాలి, నేను కూడా నా మొదటి ప్రేమలో నేను ఎలా అయితే ఉన్నానో, ఎలా అయితే దేవుణ్ణి ప్రేమించానో తిరిగి మరలా అలా నేను మారాలని ఆశపడుతున్నానని ఎంతమంది అయితే హృదయంలో ఆశపడుతున్నారో దేవా, వారందరినీ పేరు పేరున జ్ఞాపకం చేసుకొని మరలా మీ వద్దకు ఆకర్షించండి తండ్రి. మరలా మీ వద్దకు చేర్చుకోండి. మరలా మీ సహవాసాన్ని వారికి ఇవ్వండి దేవ. వారిని నూతనపరచమని, మీ మొదటి ప్రేమతో నింపమని దేవ సహాయం చేయమని ప్రార్థిస్తూ, వారందరూ నేను ప్రభా తిరిగి మరలా మీ వద్దకు చేరి, మీ సహవాసంలో చేరి నేను ప్రభా మీకు గొప్ప సాక్షులుగా నిలబడడానికి సహాయం అందించమని, నన్ను మమ్మల్ని కూడా జ్ఞాపకం చేసుకోమని, కృప చూపమని, కనికరించమని దేవా. ఈ వాక్యాన్ని ఎంతమంది అయితే చూస్తున్నారో, వింటున్నారో, షేర్ చేస్తున్నారు, పేరు పేరున అందరినీ జ్ఞాపకం చేసుకోమని, దీవించమని, ఆశీర్వదించమని, సహాయం చేయమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి, స్తుతించి, గణపరిచి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుడు మీ అందరిని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.